పాయింట్స్ చూసి క్యాండిల్ స్టిక్ చార్ట్స్ చూసి ఆసిలేటర్స్ చూసి ఇండికేటర్స్తో ఈ టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి అని చెప్తుంది. లైక్ మై బ్రీఫ్ అవుట్. ఫండమెంటల్ అనాలిసిస్ విల్ టెల్ యూ వాట్ టు బై వాట్ నాట్ టు బై, అంటే ఏం కొనాలి ఏం కొనకూడదు. టెక్నికల్ అనాలిసిస్ విల్ టెల్ యూ వెన్ టు బై వెన్ టు సెల్, అంటే ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి. ఏది ఇంపార్టెంట్ చెప్పండి? రెండు ఇంపార్టెంటే. కానీ దురదృష్టం ఏంటంటే మేము చాలామంది సౌత్ ఇండియాలో నేను చూశాను, అది తెలియకుండా ఏదో కొంచెమే నేర్చుకొని మహాభారతంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో పోయినట్టు పోతారు. మహాభారతంలో అభిమన్యుడికి ఏమైంది? పోవడం తెలుసు, రావడం లేదు. అదే అర్జునుడికి పోవడము తెలుసు, పద్మవ్యూహం ఛేదించుకొని రావడం తెలుసు. ఎస్ అను మై ఫ్రెండ్స్. సో అది కాకుండా చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, సార్ స్టాక్ మార్కెట్లో మేము ఇన్వెస్ట్ చేస్తాం సార్, కొన్న వెంటనే పెరుగుతుంది అని కొంటాం, కొన్న వెంటనే ప్రైస్ పడిపోతుంది. అరే పడిపోయింది అని అమ్మేస్తాం, అమ్మిన వెంటనే పెరుగుతుంది. కొంతమంది అంటారు సార్ మా ఆయనకి సీసీటీవీ కెమెరాలు పెట్టారు సార్. సీసీటీవీ కెమెరాలు ఏమీ లేదు. మీరు ఒక డమ్ ఇన్వెస్టర్ లాగా చేస్తే అలాగే ఉంటుంది. అదే స్మార్ట్ ఇన్వెస్టర్కి ముందే తెలుసు 2 ఇయర్స్లో మన స్టాక్ పడిపోతుంది అనగానే అక్కడ బయట టీవీలో ఎంత చెప్పినా ఏం చేసినా వాళ్ళు కొనరు. వాళ్ళకి తెలిసి ఆరిపోయే దీపం వెలుగురా అని. ఎలా అంటే మీకు ఆ టెక్నిక్ నేర్పిస్తాను, హౌ టు ఫైండ్ ద కంపెనీస్ విచ్ మే గో బ్యాంక్రప్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్. తెలుసు ఆరిపోయే దీపం వెలుగురా, కొన్ని బాగా వెలుగుతాయి, కొన్న వెంటనే డమ్ అని పోతుంది. రైట్? మీరు ఇంతకుముందు నా పోర్ట్ఫోలియోలో చూసారో లేదో, ఎస్ బ్యాంక్ అనే షేర్స్ 5 ఉన్నాయి. అదే హెచ్డిఎఫ్సి 2095 ఉన్నాయి, బజాజ్ ఫైనాన్స్లో 4500 షేర్లు ఉన్నాయి. ఎంతమంది అబ్జర్వ్ చేశారండి? చూసారా? ఎస్ బ్యాంక్ పోతుందని ముందే తెలుసాం. ఆ టెక్నిక్ కూడా నేను మీకు నేర్పిస్తాను, ఎంతమంది నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. రైట్? దాని యూజర్నే కదా అవన్నీ. అలాగే ఇది ఎంత సింపుల్ అంటే సింపుల్ సిస్టమ్ స్ట్రాటజీగా చేస్తాను. ఎంత సింపుల్ అంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలంటే మినిమం ఏజెస్ 13 years, మాక్సిమం ఏజెస్ 130 years నాట్ అవుట్. అంటే న్యూ జనరేషన్ ఓల్డ్ జనరేషన్ చేసుకోవచ్చు. అంత సింపుల్ అంటే ఎస్ మై ఫ్రెండ్. చూడండి, మా ప్రోగ్రాంలో అటెండ్ అయిన అబ్బాయి 13 years మినిమం అబ్బాయి అటెండ్ అయ్యాడు. అనంతపూర్ సోకాల్ కరూర్ జిల్లా అటెండ్ అయ్యి లాక్డౌన్ కంటే ముందు అటెండ్ అయ్యాడు. నేర్చుకున్న తర్వాత ఎగ్జాక్ట్ 4 monthsలో ఆ 4th month హీ గాట్ ద ఇన్కమ్ ఆఫ్ 78,000 rupees ఇన్ 1 day. ఒక్క రోజులో 78,000 సంపాదించాడు. ఇటువంటి వీడియోస్ కావాలి మా లేటెస్ట్ వెళ్తాను యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వెళ్ళి చూడండి. కొన్ని వందల మంది ఇటువంటి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. వాళ్ళలో ఒక ఇంపార్టెంట్ చెప్తాను, దినేష్ అని. వెళ్ళిన తర్వాత వీడియో కూడా చూడండి. ఒక అబ్బాయి ఏం చేశాడు, 2014లో మా ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాడు. ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకుని ఒక టేస్టీ పెట్టిన కంపెనీని కనుక్కొని గ్రూప్లో అందరికీ షేర్ చేసుకోండి, ఆయన ఇన్వెస్ట్ చేస్తాను. హీ హాజ్ ఇన్వెస్టెడ్ 1 lakh rupees. లాస్ట్ ఇయర్ లాక్డౌన్ అప్పుడు జాబ్ పోయింది. సరే దాన్ని అమ్ముదాం, స్టాక్ అమ్మితే కొంచెం డబ్బులు వస్తాయని స్టాక్. ఎందుకంటే లాక్డౌన్ అయినా మనం స్టాక్ అమ్ముకోవచ్చు, మన డబ్బులు మనకు వస్తాయి. హీ వాంట్ టు సెల్ ద స్టాక్. హీ గాట్ 75 lakhs. కైలాష్ మీరు ముందు వచ్చింటే బాగుండేదండి. అలాగే 19 years ఓల్డ్గా, ఎందుకు నా అబ్బాయిని చూసి నాకు సంతోషం, ఈ అబ్బాయిని చూసి నాకు సంతోషం. 19 years ఓల్డ్గా ఏం చేశాడు, వాళ్ళ నాన్న నేను బైక్ కొనాలి ఎంత చెప్పినా వినలేదు. కర్నూలు వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, ఒరే నువ్వు కైలాష్ క్లాస్ అటెండ్ అవ్వు, 2 days అటెండ్ అవ్వు, తర్వాత నేను కొనిస్తా అన్నాడు. ఓ క్లాస్ అటెండ్ అయితే కొనిస్తాడని క్లాస్ అటెండ్ అయ్యాడు. 2 days అంతా విన్న తర్వాత మనీ మేనేజ్మెంట్, స్టాక్ మార్కెట్ అని తెలిసిన ఆయనకు అర్థమైంది. ఓ బజాజ్ ఫైనాన్స్లో ₹1,00,000 లోన్ తీసుకుందాం అనుకున్నాడు. అమ్మో వాళ్ళ ప్రాఫిట్స్ బాగున్నాయి, నేను బజాజ్ ఫైనాన్స్లోనే ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాడు. ఆయన ఇంకో 3-4 ఫ్రెండ్స్ కలిసి చేస్తే లాస్ట్ టైం లాక్డౌన్ అప్పుడు బండి లేదు అబ్బాయికి. అందుకని లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత బండి కొందాం అనుకున్నారు. చూస్తే ఆఫ్టర్ లాక్డౌన్ దే గాట్ 40 lakh rupees. బండి కొన్నారనుకున్నారా? దే హావ్ స్టార్టెడ్ ట్రావెల్ ఏజెన్సీ ఈ డబ్బులతో. అది చూడండి, స్టాక్ మార్కెట్ నుంచి బిజినెస్. మై ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నా, ఎంత వీలైతే అంత తొందరగా డెసిషన్ తీసుకోండి. డెసిషన్ డిసైడ్స్ డెస్టినీ. ఇన్ ద మూమెంట్ ఆఫ్ యువర్ డెసిషన్ యువర్ డెస్టినీ షేప్. ఎందుకంటే ఎంతమంది అడిగాను, ఎంతమంది రిచ్ కావాలంటే అందరు ఏదేదో రీజన్ చెప్పారు. టైం అని, హార్డ్ వర్క్ అని, స్మార్ట్ వర్క్ అని. ఏం కాదు, అదన్నీ కాదు. రిచ్ పీపుల్ వాళ్ళ పిల్లలకి నేర్పించేది, ఒరే నువ్వు తీసుకునే నిర్ణయమే నీ లైఫ్. మనం ఎవరికి పుట్టాం, ఎక్కడ పుట్టాం, ఏ ప్లేస్లో పుట్టాం ఇంపార్టెంట్ కాదు, ఏం డెసిషన్ తీసుకున్నామో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఎస్ ఆర్ నో? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్. మా ఒక పర్సన్ విజయవాడలో ఉన్నాడు. ఆయన యూనియన్ బ్యాంక్ మేనేజర్, డబ్ ఇన్వెస్టర్గా ఉండి ఆయన డబ్బులు పోగొట్టుకుని సార్ నిజంగా నేను నాకు డబ్బులు పోయిన సాధించడం అంటే చెప్పాను, ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడే సంపాదించాలి. ఎస్ అంటే ఎస్ బికమ్ స్మార్ట్ ఇన్వెస్టర్ అయిన తర్వాత ఎంత అమౌంట్ వచ్చిందో మీరే చూడండి. ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను. జస్ట్ ఈ వీడియో ఇటువంటి చూసినప్పుడు నాకేంటంటే మా వీడియోలో ఇంకేముండవు, ఫీడ్బ్యాక్సే. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. చూడండి. మై డియర్ కైలాష్ అండ్ మై డియర్ మనీ మేకర్స్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నా పేరు ఐఎమ్ నాగేశ్వరరావు. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నానండి. నేను 4 months బ్యాక్ షేర్లో డిమాట్ అకౌంట్ తీసుకున్నాను. 2 lakhsతో ఇన్వెస్ట్ చేశానండి. ఫస్ట్ మంత్ 40,000 వచ్చింది. ఫుల్ ఖుషి, జోష్.
రెండో నెలలో 25,000 వచ్చింది, మూడో నెలలో దాదాపు ఒక 8 lakhs లాస్. 8 lakhs లాస్. అదైనా పర్లేదండి, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. ఈ లాస్ట్ 10 daysలో ఎస్పెషల్లీ ఈ రోజు నాకు 5,66,000 ప్రాఫిట్ వచ్చిందండి. ఓన్లీ దానికి కారణం ఏంటంటే మా సార్ ఇచ్చిన ఎమోషనల్ బ్యాలెన్సెస్. కాల్ ఇచ్చినోడు 400 దాకా వస్తుంది అన్నాడు, కానీ అంతవరకు ఛాన్స్ తీసుకోలేదు. ఎమోషనల్ బ్యాలెన్సెస్ కంట్రోల్ చేసుకున్నాను, ఇచ్చేసాను. 5,66,000 నా అకౌంట్లో పడిపోయింది ఈరోజు. రియల్గా నిజంగా ఇలాంటి క్లాసెస్ మనం వినటం వల్ల మనకి చాలా నాలెడ్జ్ వస్తుందండి. ముందు డేర్ వస్తుంది, ఎలా సక్సెస్ అవ్వాలనే ఇది వస్తుంది. సో మీరందరూ చిన్న చిన్న టిప్స్ ద్వారా, ఈ టెక్నిక్స్ ద్వారా మీరు ఫాలో చేస్తే మీరందరూ కూడా ఎక్సలెంట్ మిలియనియర్స్, బిలియనియర్స్ అయిపోతారు. బీ కేర్ఫుల్. మై ఫ్రెండ్స్, ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఇటువంటి ఫీడ్బ్యాక్స్ ఉన్నప్పుడు. ఎందుకంటే మన లైఫ్లో పుట్టిన కనీసం నా వల్ల నేనే కాదు, నేను సంపాదించడం కాదు, నా వల్ల సంపాదించారు. ఎందుకు నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా కూడా చెప్తానండి. ఒకసారి నా మైండ్లో ఫీలింగ్ వచ్చింది, మా అమ్మగారికి చెప్పాను. లగ్జరీస్ ఎంజాయ్ చేస్తుంటే, అబ్బా అమ్మ ఈ విషయం నాకన్నా ఇంకొంచెం ముందు తెలిసింటే, ఆ సిబిడబ్ల్యూలో జాయిన్ అవ్వడం ముందే తెలిసింటే ఇంకా లగ్జరీస్ ఇచ్చిండేవాడిని అన్న. అప్పుడు అన్నారు, ఒరే నీకు ఓకే, చాలామంది మన ఇండియాలో ఇది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు కదా, ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎలా ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళకి సాల్వ్ చేయలేదు. అందుకని ఐ డిసైడెడ్ టు డూ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే మై ఫ్రెండ్స్ చాలామంది అడుగుతారు, ఏమంటే ఈ విధంగా మీరు చేయడం వల్ల మీరు కాంపిటేటర్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, మీరు కాంపిటేటర్ ఏమీ కాదండి, అంతా మన భ్రమ. నేను చెప్తున్నా, స్టాక్ మార్కెట్లో కాంపిటీషన్ అంటూ ఏమీ లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఫారిన్ ఇన్వెస్టర్స్, ఎంతమంది విన్నారండి? ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి లక్షల కోట్లు తీసుకొని పోతున్నారు. మన ఇండియా వాళ్ళంతా బ్యాట్ చేసుకుని నాకు తెలియదు అనుకుంటారు. అదే వాళ్ళ లక్షల కోట్లు వాళ్ళకి ఇచ్చే బదులు మనలోనే మనం పంచుకుంటే మన ఫైనాన్షియల్ పొజిషన్ పెరుగుతుందా లేదా? ఎస్ ఆర్ నో? మై ఫ్రెండ్స్, అందుకే నేను చేస్తున్నానండి. నాకు తెలుసు ఎంత డబ్బు సంపాదించినా ఒకరోజు అందరూ పైకి పోవాల్సిందే. పోయేలో కనీసం ఒక 100 మందినైనా ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ చేయాలనే మిషన్తో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం. దట్స్ ద రీజన్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. సో దట్ మై ఫ్రెండ్స్, ఒకటే అది మా డెసిషన్ తీసుకున్నాం, ప్రపంచం మాకు కోఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, ఎంత వీలైతే అంత తొందరగా రిచ్ అన్న అయిపోండి, పూర్ అన్న అయిపోండి. ఎందుకంటే మన ఇండియాలో ఉండాలంటే రిచ్ అయితే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎందుకంటే 97% ప్రాబ్లమ్స్ మీరు రిచ్ అయితే సాల్వ్ అయిపోతాయి. అదే పూర్ అయినా హ్యాపీనే, ఎందుకంటే ఇండియాలో అన్నీ ఫ్రీగానే ఇస్తారు. ల్యాప్టాప్ ఫ్రీ, టీవీలు ఫ్రీ, కంప్యూటర్స్ ఫ్రీ, షాదీ మొబైల్, కళ్యాణ లక్ష్మణి, రేపు పొద్దున పిల్లలు కూడా ఫ్రీ. వాళ్ళకి కావాల్సిన ట్యాక్స్ అంతా ఎవరు కట్టాలి? మీరే. అంటే రాను మిడిల్ క్లాస్ కష్టాలు పెరుగుతాయా తగ్గుతాయా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. 40 ఏళ్ళ క్రితము ఐస్ క్రీమ్ అంటే అందరూ పూర్, మిడిల్, రిచ్ అందరూ ఒకే ఐస్ క్రీమ్ తినేవాడు, పుల్ల ఐస్ క్రీమ్. ఇప్పుడు మీ పిల్లలు పుల్ల ఐస్ క్రీమ్ తింటారా? తింటారు. ఈ రోజు ఏమైనా కొత్త ఐస్ క్రీమ్ పార్లర్లు వచ్చాయి. ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్తే మంచి లోపల 16 degrees టెంపరేచర్, వెళ్ళిన వెంటనే కొందరికి చెమట్లు కాడతాయి. ఎవరికి? బిల్లు కట్టేవాడికి. అది కాకుండా వాడు ఆల్బమ్ ఇస్తాడు, ఫోటో ఆల్బమ్, పిల్లలు దగ్గరగా తిప్పేస్తాడు. పేరు తిప్పే కొద్దీ అక్కడ పెరుగుతూ ఉంటుంది ఏంటి, అక్కడ ప్రైస్, ఇక్కడ బీపీ. ఓకే, మీ పిల్లలు అయితే నయానో భయానో చెప్తారు. అదే ఈ మధ్య ట్రెండ్ ఏంటి, మీ అక్క బంధువులు, మీ చెల్లెలు, వాళ్ళ పిల్లలంతా యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యూఎస్ నుంచి వస్తారు, వచ్చి ఇక్కడ వస్తారు ఐస్ క్రీమ్ తిందామని. అప్పుడు బిల్లు ఎవరు కట్టాలి? మీరే. అదేమంటే అప్పుడైతే పిల్లలకైతే మనం చెప్పచ్చు, వాళ్ళ పిల్లలకైతే ఏం చెప్పు, తినండి రా, ఇష్టం ఏదో ఒకటి తినండి, లాస్ట్లో బాధపడతారు. వాళ్ళు ఏమో టగటగా లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ పోతుంటే వాళ్ళకంటే ఫాస్ట్గా రైట్ సైడ్ ఏముంటుంది, ప్రైజు. మై ఫ్రెండ్స్, ఇది చెప్పండి ఏదో కామెడీ సీన్ లాగా ఉండొచ్చు, కానీ రియల్ లైఫ్లో ఇట్స్ అ రియలీ పెయిన్ఫుల్ మూమెంట్. ఎస్ నేను మీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. అదే ఇక్కడ హైదరాబాద్లో ఎంతోమంది రిచ్ పీపుల్ ఉన్నారు. ఎవరన్నా మీకు ట్రైనింగ్ ఇస్తున్నారా? హలో చెప్పండి. వాళ్ళ పిల్లలకి ఇస్తారు. ఎస్ ఆర్ నో? మై ఫ్రెండ్స్, అందుకే చెప్తా, టేక్ ఎ స్ట్రాంగ్ డెసిషన్. రిచ్ అవుతారా, పూర్ అవుతారా, యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఆఫ్ యువర్ లైఫ్. వీఆర్ నాట్ గోయింగ్ టు ఫోర్స్ ఎనీబడి. ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి ఎవరిని మేము ఫోర్స్ చేయాలి. మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది. అంటే ఏం సార్, ఒక డెసిషన్ తీసుకుని మారుతుంది అంటే సింపుల్. ఆల్రెడీ చూపించాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు ఏం వారం అండి? సాటర్డే ఈవినింగ్. ఈరోజు మామూలుగా ఏం చేస్తుంటారు మీరు? హ్యాపీగా అటు ఇటు తిరుగుతుంటారు, ఏదో చేసుకుంటుంటారు. అయితే ఒక వీకెండ్, ఈ రోజు ఇక్కడికి రావాలని డెసిషన్ మీరు తీసుకున్నారా, మీ పక్కింటి వాళ్ళు తీసుకున్నారా? మీరే కదా. మీరు వస్తూ మీ బంధువులు, ఫ్రెండ్స్ రా అని పిలిచింటారు. వాళ్ళు ఏం చెప్పారు, ఇంతకుముందు నాకు భీముడు కృష్ణుడు స్టోరీలో చెప్పినట్టు మాకు టైం లేదు, అవంతా కాయే పనులు కాదని వెళ్ళిపోయింటారు. ఎస్, వాళ్ళ టైం ఎలా ఉపయోగపడుతుందో నాకు తెలియదు. అదే మీరు ఇక్కడికి వచ్చి కూర్చోవడం వల్ల, ఈ 1.5 hours 2 hours కూర్చోవడం వల్ల అట్లీస్ట్ 0.1% బెనిఫిట్ అన్నా వచ్చిందా? కొట్టండి. అట్లా బెనిఫిట్స్ వస్తే క్లాప్ కొట్టండి, లేదంటే మా వాళ్ళని కొట్టండి. అంటే చూడండి, ఆఫ్టర్ ఒక 2 hours మీరు నాతో ఉంటేనే ఇంత బెనిఫిట్ వచ్చిందంటే, ఒక 1 year నాతో కలిసి జర్నీ చేస్తే
ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ఫైనాన్షియల్ పొజిషన్. ఎస్, అందుకే చెప్తున్నా మై ఫ్రెండ్స్, డెసిషన్ డిసైడ్స్ డెస్టినీ. ఇన్వెస్ట్ ఇన్ అసెట్స్, నాట్ ఇన్ లయబిలిటీస్. అసెట్స్ మీదే ఇన్వెస్ట్ చేయండి, కానీ లయబిలిటీస్ మీద ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడం నుంచి ఈ రోజు నుంచి ఈఎంఐలు పే చేయకపోయినా పర్లేదు, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ ఒక 2 minutes ఎవరు కదలదంటే కూర్చోండి. రైట్, పోయిస్తాం. రైట్ మై ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం అసెట్ అనుకున్నావా, లయబిలిటీ అనుకున్నావా? ఎస్, అసెట్ అంటే మనం ఇన్వెస్ట్ చేస్తేనే మనకు రిటర్న్స్ వస్తాయి. ఎస్ మై ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ అసెట్ క్రియేట్ చేయడానికి మాది దట్స్ నాట్ ఫ్రీ. ఎందుకంటే అసెట్ ఎప్పుడు ఫ్రీగా రాదు. ఎస్ ఆర్ నో? అసెట్ దాన్ని క్రియేట్ చేయడానికి టైం, మనీ, ఎనర్జీ, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్. ఎస్ ఆర్ నో? ఎక్స్పీరియన్స్ ఎవరైనా షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు రిచ్ పీపుల్? దానికి కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. బై ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. యాక్చువల్గా ఈరోజు ప్రోగ్రామ్ ఇప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తా లాస్ట్లో గురించి. ఇప్పుడు చెప్పండి మై ఫ్రెండ్స్, ఇది అసెట్. ఎంతమంది అసెట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? సే ఐ. కూర్చోండి మై ఫ్రెండ్స్. ఇది దానికి టైం, మనీ, ఎనర్జీ ఇచ్చాం. అన్నిటికంటే ఎక్స్పీరియన్స్, ఎక్కడెక్కడ దెబ్బలు తిన్నాం, ఎక్కడెక్కడ లేసాం, అన్నీ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ. దానికి దట్స్ నాట్ ఫ్రీ. దానికి 16,900 rupees, 52 ఆన్లైన్ క్లాసెస్కి 25,000 rupees, స్టడీ మెటీరియల్ 3,000 rupees, స్టాక్ మార్కెట్ బుక్స్ 5,000 rupees, టోటల్ 49,900 rupees ఓన్లీ. వన్ టైం లైఫ్ ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి ఇన్వెస్ట్ చేశారంటే మీకు ఇంకా లైఫ్లో ఎఫ్డీల మీద ఆధారపడ ఐ హ్యావ్ షోన్ యూ హౌ ఐ మేక్ 12 lakhs నుంచి 17 crores ఎలా చేశాను. మా ఇన్వెస్టర్స్ కూడా హౌ దే మేడ్, అన్ని సీక్రెట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, మీరు లైఫ్లో ఎంతమంది మీ ఫ్యామిలీని టాప్ పొజిషన్లో చూడాలనుకుంటున్నారు? చేద్దండి, సే ఐ. సో హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయిపోండి. సో దట్ ఆనందంగా, నో డౌట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ పవర్ఫుల్ థింగ్స్. ఇట్స్ నాట్ అబౌట్ ఈజీ. మా బ్యానర్ చూసారో లేదో, గెట్ రిచ్ కేర్ఫుల్లీ అన్నాం, గెట్ రిచ్ ఈజీలీ అట్లా. యూ కెన్ బికమ్ వెరీ కేర్ఫుల్లీ హ్యాపీగా. సో ఇది చెప్పగానే ఐ నో దట్ ఎవరెవరైతే